వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు ఒక ఆర్టికల్ చదివానండి. ఆ ఆర్టికల్లో ఏమనుందంటే రాను రాను కుటుంబ వ్యవస్థ పడిపోతుందంట. దానికి రీజన్స్ చెప్పారు. నేను కొన్ని రీజన్స్ నోట్ చేసుకున్నా. మేబీ మీరు నాతో ఏకీభవించవచ్చు, మేబీ యూ మైట్ డిసగ్రీ విత్ మీ ఆల్సో. కింద కామెంట్స్ రాయండి, దట్స్ ఫైన్. ఐ అగ్రీ టు డిసగ్రీ విత్ యూ, నో ప్రాబ్లం. నాకు వచ్చి ఏమనిపించిందంటే, ఫస్ట్ ఎందుకు కుటుంబ వ్యవస్థ పడిపోతుంది అని అంటే, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయండి? యూ హార్డ్లీ సీ జాయింట్ ఫ్యామిలీస్. అంటే జాయింట్ ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటంటే, ఒకే రూఫ్ కింద ఒకే వంట గది, అది జాయింట్ ఫ్యామిలీ అంటారు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకటే బిల్డింగ్లో ఉండి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి వండుకో తినడము, కింద తమ్ముడు వండుకొని తినడము, పైన రెండో ఫ్లోర్లో అన్న వండుకో తినడం, అది కాదు. అది జాయింట్ ఫ్యామిలీ కాదు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకటే పొయ్యి ఉండాలి, అందరు ఒకటే బిల్డింగ్లో ఉన్నప్పటికీ పొయ్యి మాత్రం ఒకటే ఉండాలి, అది జాయింట్ ఫ్యామిలీ అంటే. కానీ ఇప్పుడు అట్లా ఉందా అండి? జాయింట్ ఫ్యామిలీ సిస్టము చెల్లా చెదరైంది. ఎవ్రీ వన్ ఈజ్ ప్రిఫరింగ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ద రీజన్ ఈజ్ సింపుల్. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ ఇండిపెండెన్స్. మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వము. వేరే వాళ్ళు అంటే భర్త భార్య మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడడు, అత్తమామల మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడడు. అండ్ వాళ్ళంతే వీళ్ళంతే. పీపుల్ ఆర్ సీకింగ్ లాట్ ఆఫ్ ప్రైవసీ. దానికి డిపెండెన్సీ అని ఒక వర్డ్ పెట్టుకొని వీళ్ళు వాళ్ళని దూరం చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళని దూరం చేసుకుంటారు. అదే డిపెండెన్సీ అనుకోకుండా సపోర్ట్ అనుకుంటే ఎంత బాగుంటుంది? సపోర్టే, అది కావాలి కదా. సపోర్ట్ ఇప్పుడు పేరెంట్స్కి పిల్లల సపోర్ట్ కావాలి, పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కావాలి. అది డిపెండెన్సీ అనే ఒక వర్డ్ని క్రియేట్ చేసి దాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వను, నేను వాళ్ళ మీద. అది డిపెండ్ అయ్యేది ఏందిరా? వీఆర్ ఆల్. ఇప్పుడు మనం సొసైటీలో ఉన్నప్పుడు మనము అందరము ఒకరి మీద ఒకరు డిపెండ్ అయినాం. ఇప్పుడు మనము షాప్లో కొంటాం, మనం షాప్ వాళ్ళ మీద డిపెండ్ అయినాం, అవునా కదా? అట్లనే నేను వాళ్ళ మీద డిపెండ్ కాను అంటే నువ్వే పండించుకో చూద్దాం, నీ పంట నువ్వు పండించుకోగలుగుతావా? ఇట్ ఈస్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. బట్ హవెవర్ మనం అనుకోవడంలో ఉంటుంది. డిపెండెంట్ అని అనుకొని నాకు ఇండిపెండెంట్ నేచర్ కావాలి అనుకుంటే తప్పు అంటున్నా. అదే మనం ఒకరికొకరు సపోర్టింగ్ అనుకుంటే బాగుంటుంది. అది లేదు. సపోర్ట్ అనే వర్డ్ తీసేసి డిపెండెన్సీ అనే వర్డ్ని యాడ్ చేసి నేను ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఐ ఆమ్ ఏ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేడీ, ఐ ఆమ్ ఏ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ మ్యాన్ అని చెప్పి దూరం అవుతున్నాం. అది నాకు అనిపించింది. అండ్ రెండోది, ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఉన్నారండి. గత 20-25 సంవత్సరాలుగా చూసుకుంటే లిటరసీ రేట్ పెరిగింది కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాలెడ్జ్తో పాటు వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగడం వల్ల నీకు ఇండిపెండెంట్ నేచర్ పెరిగింది. ఇండిపెండెంట్ నేచర్ పెరగడం వల్ల నేను ఎవరి మీద డిపెండ్ కాను, కావాలంటే నేను మీ పేరెంట్స్కో మా పేరెంట్స్కో డబ్బులు ఇస్తాం నెలకి అని. నా లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, నేను ఎవరి లైఫ్లోకి పోను, నా లైఫ్లోకి ఎవరు రావద్దు. అంటే ఇట్లాంటి యాటిట్యూడ్ పెరిగిందండి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్లాంటి యాటిట్యూడ్ పెరిగింది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వీళ్ళు కూడా అదే స్టేజ్కి వస్తారు అనే విషయం మర్చిపోతున్నారు, అవునా కదా? ఇప్పుడు ఈరోజు పిల్లలు రేపు అడల్ట్స్ అవుతారు, ఈరోజు అడల్ట్స్ రేపు ముసలోళ్ళు అవుతారు. కానీ ఈ పాయింట్ మనం మర్చిపోయి నాకు కుటుంబ వ్యవస్థనే వద్దు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమే వద్దు, లేకపోతే నాకు ఎవరు వద్దు, నేను, నా మొగుడు, నా 2 పిల్లలు, అత్తమామలు వస్తే కూడా 2 రోజులు ఉండాలి, 3వ రోజు వెళ్ళిపోవాలి. ఇట్లా ఇదొక ప్రాబ్లం. చెప్పేటోళ్ళు లేరు. అండ్ ఇవాళ రేపు పేరెంట్స్ కూడా బిజీ అయినారు. వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అట్లా చేసారు కదా, వాళ్ళు కూడా దే ఆల్సో ప్రిఫర్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఓన్లీ. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చేసారు కాబట్టి వీళ్ళ పేరెంట్స్ దూరం అయినారు. వాళ్ళు కూడా ఏమంటారు, అరే మీరు మీదే బతకండి, మేమే బతుకుతాము, మేము మమ్మల్ని మాకు స్వతంత్రం కావాలి అని వీళ్ళు కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద సన్స్ ఆర్ డాటర్స్ ఫ్యామిలీస్. ఆ విధంగా కూడా దూరంగా ఉంటున్నారు. అండ్ 3వ పాయింట్ వచ్చేసి గర్వం, అహంకారం. ఇందాక చెప్పినా కదా,
ఆటోమేటికల్గా డబ్బులు సంపాదిస్తున్నారు, చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఎట్లా బతకాలో తెలుసు. మరి ఒకటి చెప్తే ఎందుకు వింటారండి? వింటారా? ఒకళ్ళు చెప్తే వినరు. అండ్ దట్టు ఎస్పెషల్లీ మన పెద్దవాళ్ళు చెప్తే అసలుకి వినరు. మీకేం తెలుసు అనేది కొట్టి పడేస్తున్నారు. అదొక ప్రాబ్లం అయింది. అండ్ పేరెంట్స్ కూడా చాలా మటుకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఈ మధ్య ఫోన్స్ బాగా అలవాటైనాయండి. దే ఆర్ ఆల్సో ప్రిఫరింగ్ టు బీ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్. అవునా కదా? ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ యూట్యూబ్కి ఎంత అడిక్షన్ అయిపోయినా, పిల్లలే కాదు పేరెంట్స్ కూడా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళకు కూడా యూట్యూబ్ షార్ట్స్ వాళ్ళకి కావాల్సినవి వస్తున్నాయి. ఆధ్యాత్మికం, వాళ్ళ భక్తి గీతాలు, వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళకి పిల్లలు వెళ్ళి అమ్మ నువ్వు చూడకు కళ్ళు పాడైతే అంటే వాళ్ళకు కూడా వింటలేరు. వాళ్ళు కూడా పోరా, మీరేమో బయట తిరుగుతారు, మేమేమో తిరగొద్దా, మాకు స్వతంత్రం లేదా అని వాళ్ళు కూడా అంటున్నారు. సో దే ఆర్ ఆల్సో నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దేర్ చైల్డ్స్ యాక్టివిటీస్. అదొక పాయింట్ అయింది. మూడోది వచ్చేసి ఎవరికి సపోర్ట్ చేసుకోవట్లేదు. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అందరూ మెయిడ్ని పెట్టుకుంటున్నారు. మెయిడ్ ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హ్యాజ్ ఏ మెయిడ్. డబ్బులు పడేద్దాము, మెయిడ్ వస్తుంది, మెయిడ్ చేసిస్తుంది. సో నేను ఎందుకు చేస్తా, నేనేం చెయ్య అని ఇద్దరు, పైన జనరేషన్ అండ్ ఆల్సో ద యంగర్ జనరేషన్ ఆల్సో థింకింగ్ ద సేమ్. అండ్ సోషల్ మీడియా వచ్చేసి ఈ సీరియల్స్ వచ్చినాయి. ఈ సీరియల్స్ కానీ ఇవి కానీ వీళ్ళని మైండ్స్ని కరప్ట్ చేసేసినాయి. అవునా కదా? కరప్ట్ చేయడం వల్ల వీళ్ళు మేము వాళ్ళ మాట వినము, మాకే చాలా జ్ఞానం ఉంది, మేము వాళ్ళ సలహాలు తీసుకోము అనే ఒక ధోరణికి వచ్చినాం. ఎందుకంటే మీకు తక్కువ తెలుసు, మాకు ఎక్కువ తెలుసు అన్న ఒక మెయిన్ థింగ్ అన్నమాట. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా అండి. అమెరికాలో నేను చూశాను, 6 years ఉన్నా కదా అమెరికాలో. మా మేనేజర్స్ కానీ మా కొలీగ్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వస్తే మ్యాక్సిమం 2 to 3 months అండి. వీళ్ళ పిల్లలకి అంటే అక్కడ పెరుగుతున్న పిల్లలకి అసలు అటాచ్మెంటే లేదు. అటాచ్మెంట్ ఆల్మోస్ట్ జీరో విత్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ ఓన్ గ్రాండ్ పేరెంట్స్తో నాకు అటాచ్మెంటే లేదు. మీరు అదే ఇక్కడ చూడండి ఇండియాలో. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడు నాన్నమ్మతోనే పడుకుంటాడు రోజు, మా దగ్గర కూడా రాడు. అండ్ వాడు కామెడీకి ఏంటంటే మావాడు మాకు చెప్పని ముచ్చట్లన్నీ వాళ్ళ నాన్నమ్మకి చెప్తాడు. వాళ్ళిద్దరు మస్తు క్లోజ్. వాడు రోజు ఏమేమో అవునా ఇంత ముచ్చట చెప్పిండా అనిపిస్తుంది మాకు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లనే చాలామంది కూడా మీ పిల్లలు చూడండి, వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ నానమ్మ దగ్గర పడుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మెమరీస్ అన్నీ బయట దేశాలలో మిస్ అవుతున్నాయి. నాకైతే చాలా బాధ అనిపించేది. అరే ఏంద్రా బాబు, ఇక్కడికి వచ్చి నీ అకౌంట్ని పెద్దగా చేస్తున్నావు, నీ సేవింగ్స్ అకౌంట్ని నెంబర్స్ పెరుగుతున్నాయి కానీ నీకు తృప్తి లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వే దూరం అయిపోయినావు, రేపు అక్కడ నీ పిల్లలు నిన్ను ఉంచుకుంటారా? 15-16 రాగానే నిన్ను కూడా దూరం పెట్టేస్తారు. అట్లా అంటే మనం చేసిందే మన పిల్లలు మనకు చేస్తారు, అంతే కదా? మనం ఎట్లుంటే మన పిల్లలు కూడా అట్లనే ఉంటారు. అట్లా సో ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ అయితే నాకు ఇవి కనిపించినాయి రీజన్స్. అండ్ ఇంకా కుటుంబ వ్యవస్థ దూరం అవ్వడానికి మెయిన్ అయితే మీరు నన్ను అడిగితే ఇటు సమ్మరైజ్ చేయాలి అని అంటే వాళ్ళ వర్క్ బ్యాలెన్స్, అంటే వర్క్ హైదరాబాద్లో ఉండడము లేకపోతే సిటీస్లో ఉండడము ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే ఈగో, యాటిట్యూడ్, సెల్ఫ్ రెస్పెక్ట్. దీనికి ఏమైనా పేరు పెట్టండి అండి, పేరు పెట్టి దే వాంట్ టు బి. హైదరాబాద్లోనే పైన అపార్ట్మెంట్లో అత్తగారు ఉంటారు, కింద అపార్ట్మెంట్లో కొడుకు కోడలు ఉంటారు. మరి దీన్నేమనాలి? వర్క్ అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వల్ల దూరం అవుతున్నారు అంటే, సేమ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్లో అత్తగారు ఉంటారు, ఇంకొక అపార్ట్మెంట్లో కొడుకు కోడలు ఉంటారు. మరి దీన్నేమనాలి? అంటే ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. వర్క్ వల్ల దూరమైన వాళ్ళు ఓకే, దట్స్ ఫైన్ అండి, వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. కానీ కావాలని పర్పస్ఫుల్గా దూరం పెట్టిన వాళ్ళని ఏమనాలనేది నా పాయింట్. సో ఇప్పుడు మనం ఇట్లా చేస్తే మన పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తారు మనని, వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తారు.
ఒక సామెత ఉంది కదా, ఆవు కంచెలో వేస్తే దూడ ఎక్కడ మేస్తుంది అనేది ఉంది, నాకు గుర్తులేదు కానీ అట్లా. సో యాజ్ యూ సో యూ రీప్ అనేది ఇంకోటి ఇంగ్లీష్లో సామెత ఉంది. సో మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే ఇమిటేట్ చేస్తారు, అంతే, సింపుల్, అంతకంటే ఏముంది అట్లా. సో ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది, జస్ట్ ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ. మీకు కూడా అట్లాంటి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, రాయండి కింద. అండ్ ఏమైనా పాయింట్స్ నేను తప్పు చెప్తే అన్న ఇది కాదన్నా దీనికి రీజన్ ఏదన్నా అని చెప్పండి. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు యాక్సెప్ట్. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.